ప్రభునందు ప్రియమైన సోదర సహోదరులకు ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీకు వందనాలు శుభాలు తెలియచేస్తున్నాను. దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము మన జీవితాల్లో దేవుడు అనుగ్రహించినందుకు దేవునికి ఎన్నో స్తుతులు స్తోత్రాలు నేను చెల్లిస్తున్నాను. ప్రియులరా, మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం ఐ ఫీల్ వెరీ హ్యాపీ టు మీటింగ్ యూ ఆల్ ఆఫ్ యూ. మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం సంతోషంగా నేను భావిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈరోజు మరొకసారి దేవుని వాక్యం ద్వారా మీతో మాట్లాడడానికి మీ ముందుకు ఈ వీడియో షార్ట్ మెసేజ్ ద్వారా మీ ముందుకు వస్తున్నాను. దేవుని మిమ్మల్ని ఈ యొక్క మెసేజ్ ద్వారా దీవించాలని దేవుని కోరుతున్నాను. ఈ యొక్క వీడియో పెట్టే ముందు, ఈ మెసేజ్ చెప్పే ముందు, ఇంకా ఎవరైనా మీరు చూస్తున్నప్పుడు ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే మీరు దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయమని మిమ్మల్ని కోరుతున్నాను. మీ వలె అనేక మందికి ఈ యొక్క వాక్యము వెదజల్లబడుతుంది. ఈరోజు ఇర్మియా గ్రంథం నుంచి ఒక మాట తీసుకుని, వచనం తీసుకుని మనము దేవుని యొక్క వాక్యం ధ్యానం చేద్దాం. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనంలో ఈ మాట వ్రాయబడింది. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును అనే మాట మనం చూస్తున్నాం. ఈ మాటలు దేవుడు ఇర్మియాతో మాట్లాడుతున్నాడు. నాకు మొర్రపెట్టుము, నీకు ఉత్తరం ఇస్తాను. నీవు గ్రహింపలేని గూఢమైన సంగతులు నీకు బోధిస్తాను, నీకు చెబుతాను అనేసి దేవుడు ఇర్మియాతో చెబుతున్న మాటలు ఇవి. మనము దీవించబడాలి అని అనుకున్నప్పుడు, విస్తరింపబడాలి అని అనుకున్నప్పుడు, గొప్పవారిగా అవ్వాలని మనం అనుకున్నప్పుడు, దేవుని కార్యములు చూడాలని మనం అనుకున్నప్పుడు, ఈ లోకంలో దీవెనకరంగా జీవించాలని అని మనం అనుకున్నప్పుడు, దేవుని స్వరం వినడం నేర్చుకోవాలి, డెవలప్ చేసుకోవాలి. మనం దట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ మస్ట్ డెవలప్ టు లిజన్ ద లార్డ్స్ వాయిస్. దేవుని స్వరము వినేటువంటి ఒక యాటిట్యూడ్, ఒక అలవాటు, ఒక లక్షణం మనము డెవలప్ చేసుకోవాలి. ఇర్మియాతో దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? నేను నీకు గూఢమైన సంగతులు బోధిస్తాను. అంటే నువ్వు వినమని దాని అర్థం. దాన్ని విని నువ్వు ఆ ప్రకారంగా చేయమని దాని అర్థం. అంటే యు మస్ట్ లిజన్ ద వాయిస్ ఆఫ్ గాడ్. దేవుని స్వరము వినాలి. దేవుని స్వరం విన్నప్పుడు మన యొక్క ప్రార్థనకు జవాబు దొరుకుతుంది. అంత మాత్రమే కాదు, గ్రహింపలేని సంగతులు, గ్రహింపశక్యము కాని సంగతులు, గూఢమైన మర్మాలు కూడా దేవుడు మనకు బయలుపరుస్తాడట. అంటే మన యొక్క జ్ఞానము విస్తరించబడుతుంది, మన యొక్క ఔన్నత్యము విస్తరించబడుతుంది, మన యొక్క సమస్తము విస్తరించబడుతుంది. ప్రియమైన సహోదరి సహోదరులరా, వెన్ యూ లిజన్ ద వాయిస్ ఆఫ్ గాడ్, దేవుని స్వరము వింటున్నప్పుడు, దేవుని వాక్యము ద్వారా దేవుని స్వరం వింటున్నప్పుడు, గాడ్ విల్ టీచ్ us ద మిస్టీరియస్ థింగ్స్. దేవుడు గొప్ప గూఢమైన అంశాలను కూడా దేవుడు మనకి బయలుపరుస్తాడు, ఆయన నేర్పిస్తాడు, బోధిస్తాడు. ఇక్కడ అంశం ఏంటంటే, ఆయన నేర్పిస్తున్నప్పుడు, బోధిస్తున్నప్పుడు మనము నేర్చుకోవాలి, ఆ మాటలు వినాలి. వినుట వలన విశ్వాసము కలుగునని రోమపత్రికలో మనం చూస్తాం. పౌలు అంటాడు, వినుట వలన విశ్వాసము కలుగును, వినుట దేవుని మాట వలన కలుగునని చెప్తాడు. అంటే దేవుని యొక్క వాక్యము మనం వింటున్నప్పుడు, దేవుని స్వరము, దేవుని వాక్యమే దేవుని స్వరం, దేవుని స్వరము మనం వింటున్నప్పుడు దాంట్లోంచి మనకి విశ్వాసం వస్తుంది, జ్ఞానం వస్తుంది, బలం వస్తుంది, శక్తి వస్తుంది. మనము దీవించబడతాం, ఆశీర్వదించబడతాం, ఏమైనా చేయగలుగుతాం, ఏమైనా చేయగలుగుతాం. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు గాడ్. దేవునికి అసాధ్యమనేది ఏది లేదు. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ద మ్యాన్, బట్ ఇట్స్ నాట్ ద ఇంపాసిబుల్ టు ద గాడ్. ఒకవేళ మనుషునికి
అసాధ్యం అవ్వచ్చు, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ విత్ గాడ్. దేవునికి సమస్తము సాధ్యము. వెన్ యు ఆర్ ఫేసింగ్ tough situations, when you are struggling with your problems, when you are experiencing the bad days in your life, జీవితంలో కష్టాలు అనుభవిస్తున్నామేమో, జీవితంలో నష్టాలు చూస్తున్నాము, జీవితంలో సంతోషము సమాధానం లేక ఒకవేళ కృంగిపోతున్నావేమో, జీవితంలో ఏ యొక్క ఆనందము, ఏ యొక్క ఆశీర్వాదము లేక ఒకవేళ కృంగిపోతున్నావేమో, ప్రియమైన సహోదరి సహోదరుడా, జస్ట్ లిజన్ ద వాయిస్ ఆఫ్ గాడ్. దేవుని స్వరము వినడం నేర్చుకోండి. దేవుని స్వరం అంటే దేవుని యొక్క వాక్యం వినడం. దేవుని యొక్క వాక్యం వినడం డెవలప్ చేసుకోండి. తప్పకుండా మన జీవితంలో మార్పు కలుగుతుంది. దెర్ విల్ బి డెఫినెట్లీ చేంజ్ విల్ టేక్ ప్లేస్. తప్పకుండా మన జీవితంలో మార్పు జరుగుతుంది. ఆ మార్పు ఎలా ఉంటుందంటే ఆశీర్వాదకరంగా ఉంటుంది, దీవెనకరంగా ఉంటుంది, అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుతుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, జస్ట్ లిజన్ ద వాయిస్ ఆఫ్ గాడ్ అండ్ డెవలప్ ద యాటిట్యూడ్ టు లిజన్ ద వాయిస్ ఆఫ్ గాడ్. దేవుని స్వరము వినడం నేర్చుకోండి. దేవుని యొక్క వాక్యం వినడం నేర్చుకోండి. తప్పకుండా మన జీవితంలో గొప్ప మేలు జరుగుతుంది. గొప్ప దీవెనలతో దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆర్ యూ ఫేసింగ్ ద ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్? ఆర్థిక సంబంధమైన కష్టాలు మీరు ఎదుర్కొంటున్నారా? యూ డోంట్ నీడ్ టు బి వరీడ్. భయపడవలసిన పని లేదు. గాడ్ విల్ మేక్ ఎ వే టు కమ్ అవుట్ ఆఫ్ ఆల్ యువర్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్. దేవుడు స్వరము వింటున్నప్పుడు దేవుడు మీకు ఒక రకమైనటువంటి జ్ఞానం ఇచ్చి మీరు ఎలాగ దాంట్లోంచి బయటపడాలో మిమ్మల్ని బలపరుస్తారు దేవుడు. కనుక కండిషన్ ఏంటంటే భయపడొద్దు, అధైర్యపడొద్దు, మీ విశ్వాసము వీగిపోవద్దు, కృంగిపోవద్దు, బలహీనపడిపోవద్దు. గాడ్ ఈజ్ దేర్ టు టేక్ కేర్ ఆఫ్ యూ. దేవుడు మనల్ని గురించి ఆయన ఆలోచన చేస్తున్నాడు, మన గురించి ఆయన భద్రత తీసుకుంటాడు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, గాడ్ ఈజ్ వండర్ఫుల్ అండ్ వండర్ఫుల్ థింగ్స్ హీ విల్ డూ ఇన్ యువర్ లైఫ్ విచ్ యూ కెనాట్ ఎక్స్పెక్ట్ అండ్ విచ్ యూ కెనాట్ ఇమాజిన్ ఈవెన్. మనం ఊహించని సంగతులు దేవుడు మన జీవితాల్లో చేస్తాడు. డోంట్ వరీ, జస్ట్ ఫెయిత్ ఇన్ గాడ్. దేవుని యందు విశ్వాసం ఉంచండి. సీ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. దేవుని ఆశీర్వాదం చూడండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. నాతో మీరు తల వంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ ఘననామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభా, మమ్మలను మీరు ప్రేమించి, దీవించి, ఆశీర్వదించి, బలపరిచి మా జీవితాల్లో ఈ నూతన దినము అనుగ్రహించినందుకు మీకెన్నో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా, ఈరోజు మరొకసారి మిమ్మల్ని చేరుకోవటానికి మీరు ఇచ్చిన గొప్ప భాగ్యము కొరకు వందనాలు. ప్రభా, ఇదిగో ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ సముఖానికి వస్తున్నాం. మా ప్రార్థన విజ్ఞాపం మీ దరికి చేర్చుకోమని కోరుతున్నాను. అనేక మంది ఈ వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. వారి జీవితాల్లో ఏ అవసరాలు ఉన్నాయో, ఏ అక్రతలు ఉన్నాయో, ఏ పరిస్థితులు ఉన్నాయో మీకు తెలుసును ప్రభా. దేవా, మీరు దీవించి ఆస్వాదించి బలపరచమని, మీ కృపలో భద్రపరచమని, సహాయ సహకారాలు అందించమని, ఘనమైన కార్యములు జరిగించమని, నెమ్మది శాంతి సమాధానం కలుగు చేయమని, ధైర్యమును ఇవ్వమని ప్రభా. ఆదరణ లేని వారికి ఆదరణ దయచేయమని, ఓదార్పు లేని వారికి ఓదార్పు దయచేయమని. జీవితంలో ఏం చేయాలో చాలామంది తికమక పడుతున్నారు, ఆందోళన పడుతున్నారు. అటువంటి వారికి జ్ఞానం ఇవ్వమని ప్రభు. దేవా, మీరే ఘనత మహిమ ప్రభావములు పొందమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.
గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.